ఏలూరు జిల్లాలో రొయ్యల రైతులు రోడ్డెక్కారు. యుద్ధం పేరుతో సిండికేట్గా ఏర్పడిన ఫీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు తమను దోచుకుంటున్నాయని ఆందోళనకు దిగారు. మేత ధరలు పెరిగినా రొయ్య ధరలు పెంచకుండా తగ్గించడంపై నిరసన తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సంక్షోభాలపై వారంతా మూకుమ్మడిగా చర్చించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా నిలిచేటటువంటి ఆక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చెరువు గట్టుపై ఉండి రొయ్య సాగు చేయాల్సినటువంటి రైతు రోడ్డెక్కి తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రొయ్య రైతులందరూ కలిసి చెలో వీరవాసరం పేరు తోటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు ఇప్పటికే పాలకులలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి రొయ్య రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకువెళ్ళబోతున్నారు? ఈరోజు ఆక్వా రైతు అనేక సమస్యలు ఊబిలో కూరుకుపోయాడు. దానికల ప్రధాన కారణాలు ఏదైతే మరి ఒక యుద్ధం పేరు చెప్పో లేకపోతే ట్యాక్స్ పేరు చెప్పో మరి అది అనువుగా తీసుకుని ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయో మరి సడన్గా కేజీకి 50 రూపాయలు తగ్గించేయటం, అలాగే ఫీడ్ రేట్లు గతంలో మరి ఏదైతే నిత్యావసర ఏదైతే దానికి రా మెటీరియల్ ఉందో అవన్నీ కూడా తగ్గినప్పుడు కనీసం రేట్లు తగ్గించకుండా మళ్ళీ పెరిగినాయి అని చెప్పేసి ఏదైతే మళ్ళీ రేట్లు పెంచారో, అలాగే ఇవాళ నాణ్యమైన సీడీ లేక ఇవాళ హ్యాచరీస్లో నాణ్యమైన సీడీ లేక ఆదిలోనే 20 రోజులకే పిల్లనే మరి వైరస్ బారిన పడి ఈహెచ్పి బారిన పడి ఏదైతే రైతులు నష్టపోతున్నారో వీటి మీద తగు చర్యలు తీసుకుని మరి రైతుకు అండగా ఉండమని మనం ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరాం. మరి వీళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి ఏదైతే ఇది ఒక మాఫియా కింద రైతులు అనదొక్కుతున్నారో దాని మీద మరి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్పి, అలాగే ప్రభుత్వం నుంచి ఏదైతే రూపన్నర సబ్సిడీ అయాల ఆక్వాజోన్ ఆక్వాజోన్ సంబంధం లేకుండా అందరికీ ఏదైతే చేస్తూ ఉన్నారో అది త్వరితగిన మరి అది పూర్తి చేసి రైతుకి అండగా ప్రభుత్వం ఉండాలని చెప్పి, అలాగే ఏదైతే ఇటు రైతులకి ఇది సిండికేట్ వ్యవస్థకి ఏదైతే కొన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం మధ్యవర్తి వహించి వాటి మీద తగు నిర్ణయాలు చేయమని చెప్పి ఎన్నో రకాలుగా మనం అభ్యర్థన జరుగుతుంది. అది ఒక కార్యాచరణ జరగకపోవడంతో ఈరోజు చెలో వీరవాసరం కార్యక్రమం ఎంచుకుని అక్కడ ఏదైతే ఈ సిండికేట్ వ్యవస్థ రైతులను అనదొక్కుతుందో దాని మీద ఒక నిర్ణయం చేయాలని, అలాగే ప్రభుత్వం కూడా మరి త్వరతగిన వాళ్ళ అందరినీ కూర్చోబెట్టి దీన్ని పరిష్కార మార్గం చూపించకపోతే భవిష్యత్తులో రైతు రోడ్డెక్కి అల్లర్లు చేయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం కూడా మధ్యవర్తం చేసుకుని చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ఒకసారి వైరస్లు, ఒక్కోసారి ధరలు పడిపోవడం, ఒక్కోసారి యుద్ధం పేర్లు, మీరు ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ రైతు పరిస్థితి గతంలో డాలర్ పంటగా చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి ఖచ్చితంగా లేదండి. ఏం చేద్దండి, ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇన్పుట్ కాస్ట్ ఏమో పెరిగిపోతుంది, మనం అమ్మేదేమో తగ్గిపోతుంది. అంటే మనం కొనేది ప్రతిదీ పెరిగిపోయింది. రూపాయికి 2 రూపాయలు 3 రూపాయల వరకు పెరిగిపోయింది, అమ్మేది తగ్గిపోతుంది. ఎలా వర్కౌట్ అవుద్ది అది కూడా ఆలోచించాలి కదా. రైతు కడుపు మండి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఇది ముందు తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఎంచేతంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతు అండనగా నిలబట్టలేదు. దీన్ని రైతులు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. రైతులు ఈ రోజు ఈ మీటింగ్కి మరి ఇంత జనం రావడం కారణం రైతు చాలా ఆర్థిక ఇబ్బందులు పడిపోయి వెనకబడిపోయి ఉన్న గురించే. కానీ ఇవాళ రోడ్డు ఎక్కాలని చెప్పి ఇప్పుడు అయితే రైతు అనేవి రోడ్డు ఎక్కడు. అలాంటిది ఇవాళ రైలు రైతులు రోడ్డు ఎక్కారంటే దాన్ని చాలా నష్టం కష్టాలు పడి ఉన్నారు. కాబట్టి దానికోసం రోడ్డు ఎక్కుతున్నారు. ఇప్పుడు మరి దీన్ని ప్రభుత్వం తీసుకెళ్లాలని చెప్పి రైతులు మంచి పట్టుదలతో ఉన్నారు. ఇది ఆరుగాలం కష్టపడినటువంటి రొయ్య రైతు పంట మార్కెట్కి పంపించే సమయానికి సిండికేట్ వ్యవస్థ వాళ్ళని దోచుకోవడానికి సిద్ధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని రైతులు స్పష్టం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇప్పుడు నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి రైతులందరూ కూడా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనే ఒకే ఒక లక్ష్యంతో ఈ చెలో వీరవాసరం అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రభుత్వం కూడా తమ సమస్యలపైన సానుకూలంగా స్పందించి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తుంది అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.